ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. ఇదేమి దేవుని సంఘమును తిరస్కరించి. 1 కొరింథీ 11:22. నీవొకవేళ క్రమం తప్పక ప్రతి ఆదివారం స్థానిక సంఘానికి వెళ్ళడం నిర్లక్ష్యం చేస్తున్నావేమో. నీవు ప్రభువును నమ్మి మారు మనసు పొందినప్పుడు సార్వత్రిక సంఘమనే శరీరంలో దేవుడు నిన్నొక అంగంగా మార్చాడు. ఆ ధన్య సత్యాన్ని నీ అనుదిన జీవితంలో ఆచరించి చూపడం కోసం వాక్యానుసారమైన ఉపదేశాలు, కార్యకలాపాలు, పరిశుద్ధత ఉన్న స్థానిక సంఘానికి కుటుంబ సమేతంగా వెళుతుండడం క్రైస్తవునిగా నీ బాధ్యత. ఈ లోకంలో దేవునికి చెందిన నిర్మాణం సంఘమొక్కటే. ఎన్నెన్నో సంస్థలు, సమాజాలు ఉండవచ్చు. కానీ బైబిలు గుర్తించిన సమాఖ్య క్రైస్తవ సంఘమొక్కటే. అది జీవం కలిగిన శరీరం. శరీరం భూమిపై ఉంది. దాని శిరస్సు పరలోకంలో ఉన్నాడు. సంఘానికి సాటి అయినది మరొకటి లేదు. సంఘమునకు క్రీస్తు యేసే పునాది. అంతము లేదు, లేదు దానికి ఆది. దైవతనయుని తనువు సంఘమేగా. దీనికి సాటి ఏది? పరలోకనాథుని వ్యవసాయం, వరుడేసు స్వామితో పరిణయం, సత్యానికి మూలస్తంభం, ఆత్మీయ సంబంధం. పరిశుద్ధాత్ముని ఆలయం, పాతాళ ద్వారాలపై ఘన విజయం. ప్రభువే శిరస్సైన దేహం, మన తండ్రి పరివారం. మంచి కాపరి, ప్రాణం పెట్టిన గొర్రెల సమూహం, ద్రాక్షావల్లినంటిన ఆ సంఘం ఒక మర్మం. తన సంఘము గురించి మనుషులకు, విశ్వాసులకు అర్థం కావడానికి పరిశుద్ధాత్ముడు ఎన్నో ఉపమానాలు వాడాడు. అన్నిటిలోనూ కనిపించే అంతరంగ అనుబంధమేమిటో, సంఘంలో భాగం అయిన వారి స్థితి, స్థాయి, ధన్యత ఏమిటో సూటిగా గ్రహించాలి. ఒక స్థానిక సంఘంలో సభ్యునిగా ఉండడం ప్రతి విశ్వాసికి ఉన్న బాధ్యత, ఘనత. సంఘాన్ని చులకన చేయవద్దు.